మేడం మహిళలుగా చాలా మంది అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే వాళ్ళు చాలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కువ మంది సారీస్ బిజినెస్ అని లేకపోతే ఇంకేదేదో బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ అని ఇలా చూసుకుంటున్నారు, బ్యూటిషియన్ అని ఇలా చూస్ చేసుకుంటున్నారు. మీరు ఈ కారం బిజినెస్ ని, ఈ స్పైసెస్ బిజినెస్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే యాక్చువల్లీ నాకు దీంట్లో అనుభవం ఉందండి. ఇప్పుడు అసలు అనుభవం లేకోకుండా నాకు తెలిసి ఏ బిజినెస్ అయినా అనుభవం లేకుండా చేయకూడదు. ఎందుకంటే మనం దీంట్లో ఆల్రెడీ చేసున్నాం కాబట్టి, నేను యాడ్ లో తిరిగాను కాబట్టి, మిరపకాయలో ఉన్న 25 రకాల మిరపకాయలు కూడా చెప్పగలుగుతాను కాబట్టి నాకు ఇది ఇప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేసి, మేడం మేము పచ్చల పిక్కిల్స్ పెట్టాము, కొంచెం మీరు చెప్పొచ్చు కదా. నాకేం వస్తుంది మీకు చెప్పడానికి? ఎందుకంటే నేను డబ్బుల కోసం బిజినెస్ చేయట్లేదు. నేను బ్రాండ్, నేను క్వాలిటీ ఇస్తున్నాను కాబట్టి నేను చేసుకుంటున్నాను. మీరు చెప్పుకోండి. ఇప్పుడు మీరు దాంట్లో ఏం వేస్తారు నేను చూడనప్పుడు నేను ఎలా చెప్పగలుగుతాను మీ పచ్చడి? నువ్వు దాంట్లో ఏ నూనె పోస్తున్నావో, లేకపోతే ఏ కారం వాడుతున్నావో, దాంట్లో ఏ ఉప్పు వాడుతున్నావో నేను చూడనప్పుడు నీ బ్రాండ్ బాగుందని నా మాట నేను ఎందుకు పాడు చేసుకుంటాను? ఇప్పుడు నా మాట రియల్ గా బుల్లెట్ లాగా మాట్లాడుతున్నానంటే నిజం ఉంది కాబట్టి. నేను అబద్ధాలు నిజంగా నేను చెప్పలేను.